కేసీఆర్ అంత జాగ్రత్తగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి కేంద్రాన్ని ఒప్పించి అన్ని అనుమతులు తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్ట్ అది. కేవలం దాంతోనే కేసీఆర్ పేరు వచ్చిందని చెప్పి దాని మీదనే ఎక్కువ దాడి పెట్టిండ్రు. వాస్తవానికి గత 200 సంవత్సరాల చరిత్రలో రికార్డులో ఎప్పుడు రానంత వరద మొన్న 2022-23లో వచ్చింది. 38 లక్షల క్యూసెక్కులు ఒకటేసారి వచ్చింది వరద. ఆ వరద ఒత్తిడిలో అది కింద నుంచి వెళ్ళి కొంచెం కుంగింది. కుంగడం పక్కన పెట్టండి, అనేక ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి కడుతున్న సందర్భంలో. నాగార్జున సాగర్ 2 సార్లు కొట్టుకపోయింది మొత్తం కడుతున్నప్పుడు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ 900 రెట్లు పెరిగింది. మొదలు అనుకున్న రోజుకి ఎస్టిమేషన్కి పూర్తయ్యే నాటికి 900 రెట్లు పెరిగింది. ఆ మాటకు వస్తే మనం వచ్చేంత వరకు కూడా ఇంకా నాగార్జున సాగర్ పూర్తి కాలే, కాలువలు గన్నేళ్లు పట్టింది. ఎస్ఆర్ఎస్పి 1972 మొదలు పెట్టింది, ఇప్పటికి పూర్తి కాలే. 100 కాదు 500 రెట్లు పెరిగింది దాని ఖర్చు. కాలువ ఖర్చే ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. అయితే సహజం, రోజులు గడిచిన కొద్దీ కొత్త రేట్లు వస్తుంటాయి. సహజంగానే ప్రపంచం మొత్తంలో పెరిగితే అందరూ కూడా పెరిగింది. కానీ దీనితోనే కేసీఆర్ పేరు వచ్చింది కాబట్టి దీని మీదనే దాడి చేయాలని చెప్పి ఒక వేట కుక్కలాగా దాడి చేసిండ్రు. సరే, మనం ప్రజలు పట్టించుకుంటారా ఈ పనికిమాలలో మాటలని మనం అనుకున్నాం. సరే, మిగతా ఆశలు పెట్టడంతో పాటు అది కూడా తోడైంది వాళ్ళకి. ఎవరు ఇద్దరు కూడా మాట్లాడినారు, మోడీ రాహుల్ గాంధీ బదులుకొని. కేసీఆర్ని దెబ్బ కొట్టడం కొరకు ఇద్దరు కూడా ఒకటే మాట మాట్లాడారు, 1,00,000 కోట్లు అని. జ్ఞానం ఉన్నవాడు ఎవడు మాట్లాడాడు ఆ మాట? దానికి ఖర్చు అయిందే 80,000 కోట్లు అని లెక్కలే ఉన్నాయి, ఇచ్చిన బీఆర్లే ఉన్నాయి. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోడీ కావచ్చు, దేశంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ కావచ్చు, దేనికి వాళ్ళిద్దరు ఒకరికొకరు శత్రువులు గారు. వాళ్ళ ఇద్దరికి శత్రువు కేసీఆర్ అయిండు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఎల్లలు దాటి బయటకు వచ్చిండు కాబట్టి. మహారాష్ట్రకు వచ్చిండు, మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వచ్చిండు, పంజాబ్ పోయిండు. కేసీఆర్ పోవడం కాదు, కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు పోయినాయి, కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి. కేసీఆర్ పేరు గుజరాత్ రైతుల నోళ్లలో నానడం మొదలైంది. గుజరాత్లో కేసీఆర్ పేరు మాట్లాడతారా? ఇది అహంకారం అమిత్ షాకి, మోడీకి. కాబట్టి కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు, తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి. దాంట్లో భాగంగా దానిపైన విష ప్రచారం చేసిండ్రు ఇద్దరు కూడబలుక్కొని. గుజరాత్లో, బీహార్లో ఈ మధ్యకాలంలో కట్టిన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు కాకముందే కూలిపోయినాయి. గుజరాత్లో అయితే ఒక దాని నుంచి 200 మంది పైగా చచ్చిపోయారు. 200 కదా, 200 చిల్లరను 156 మంది వీళ్ళు కొత్తగా కట్టి ప్రారంభోత్సవానికి పోయిన ప్రాజెక్ట్ పడి చచ్చిపోయారు. కూలిపోయింది మొత్తం, అది కొట్టుకపోయి. అడ్రస్ కూడా లేదు ఇప్పుడు. దాని మీదకి ఎన్డీఎస్ఏ లేదు, విచారణ లేదు, కమిషన్ లేదు. అట్లా బీహార్లో అయితే లెక్కకు మించి. పోలవరం కాపర్ డ్యామ్ మొత్తం పోయింది. చంద్రబాబు పీరియడ్లో ఆడ ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. ప్రతి ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో వరదలు వస్తాయి కాబట్టి పోతుంది. కట్టేదే నీళ్ళ ప్రాజెక్ట్ అంటే. పూర్తి కాకముందు వరద పెద్దగా వచ్చినప్పుడు సహజంగా డ్యామేజ్ జరుగుతుంది. అక్కడికి మనం గంత పెద్ద వరదలు వచ్చి జీవనదిగా ఉన్న గోదావరి పైన అతి తక్కువ లాస్తో కట్టిన ప్రాజెక్టు. ఎంత గోదావరి మనకు పోలవరంతో వచ్చేది, మన కాళేశ్వరంతో వచ్చేది 18.5 లక్షల ఎకరాలు కొత్త సాగు, దాదాపు 20 లక్షలకు పైగా స్థిరీకరణ. అంటే పాత ప్రాజెక్టులు ఏదైతే
కట్టి దాని కింద నీళ్లు సరిగా అందకుంటున్నాయో వాటన్నిటిని నింపడానికి వీళ్ళందరూ ఏడిపోయిందంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మెస్మరిజాన్ని కేసీఆర్ చేసిండు. నదిని రివర్స్ తీసుకుపోయాడు. గోదావరి కిందికి వచ్చే గోదావరిని రివర్స్ తీసుకుపోయాడు పైకి. ఎస్ఆర్ఎస్పిలో ఓవర్ఫ్లో అయిన నీళ్లు కిందికి కాళేశ్వరానికి రావాలి, కానీ అవసరమైనప్పుడు కాళేశ్వరం నీళ్లు కూడా తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పిలో పోయటానికి ప్లాన్ చేసిండు, పోయించిండు సక్సెస్ఫుల్గా. నిజాం సాగర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ ప్రపంచంలోనే, నేను కేవలం భారతదేశంలో ఏసియాలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజాం సాగర్. అది కూడా మా పైన మహారాష్ట్ర కర్ణాటకలలో అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు రాకుండా అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా దీంతోనే నింపడానికి పైకి తీసుకుపోయాడు నీళ్లు. ఎప్పుడో 100 ఏళ్ల కింద కట్టబడ్డ నిజాం సాగర్ను మళ్ళీ రిజోనేట్ చేయడానికి కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోయి దాంట్లో నింపి దాని కింద పొలాలు వారియటానికి. ఎస్ఆర్ఎస్పి కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కంటే పైన బాబ్లీ అనేది ఏదైతే రాజకీయ డ్రామా చేసిండో చంద్రబాబు, దానిపైన 60 కట్టిరు అటువంటి వాళ్ళు. ఆఖరిది ఇది బాబ్లీ. చెక్ డ్యామ్లు ఇప్పుడు కేసీఆర్ ఎట్టయితే చెక్ డ్యామ్లు కట్టించుండో మనకు మొత్తం ఎక్కడ కూడా ఇవాళ మనం చూస్తే షేక్ హ్యాండ్ చెక్ డ్యామ్స్ అంటాం. కింది చెక్ డ్యామ్ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఆగితే ఈడ ఇంకో చెక్ డ్యామ్, దీని బేస్ కానాలి ఆ నీళ్లు. అంటే నది ఎప్పుడు కూడా నిండుగా కనపడాలి. ఈ పద్ధతుల్ని అమలుపించింది వాళ్ళు మనకంటే ముందే చేశారు కర్ణాటక వాళ్ళు. ఒకవైపు మహారాష్ట్ర చేసింది, మహారాష్ట్ర ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక చేసింది. దాంతో పైన నీళ్ళు రావడం లేదు. కానీ మనకి ఎప్పటికీ 365 రోజులు నీళ్ళు వచ్చేది ప్రాణహిత నుంచి. ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాతనే గోదావరి జీవనది అవుతుంది. కాళేశ్వరం దగ్గర మన పోతే కనబడుతుంది, ఎదురుగా నీళ్ళు కనబడుతుంటే ఎడమవైపు ఎండిపోయి కనబడుతుంటుంది మానేరు నుంచి వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చి గోదావరి ఏదైతుందో ఇది ఎండిపోయి కనబడుతుంటుంది. సంవత్సరానికి 3-4 నెలలు, మహా అయితే 6 నెలలు వస్తాయి నీళ్ళు నుంచి. కానీ ఏడాదికి మొత్తం 365 రోజులు వచ్చేది పైనుంచి ప్రాణహిత నుంచి. అందుకే ప్రాణహిత కలిసిన తర్వాతనే కట్టాలి అని కట్టిండు. ఇగో ఇక్కడనే అసలు కుట్ర. ఎందుకు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఆంధ్ర మీడియా దుర్మార్గమైన దాడి చేస్తుంది? వాడు మాట్లాడని కూడా వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు నోట్లో పెట్టి వీళ్ళే రాస్తున్నారు. అది ఎట్లా రాస్తారనేది అశోకరావు బాగెరక. చంద్రబాబు నాయుడు నోటి దొరకని పదాలను కూడా రాస్తాడు ఈనాడు ఆయన అంత అందంగా. ఆ పదం పలకడం కూడా రాదు ఆయనకు, వాస్తవానికి ఉచ్చరించడం కూడా రాదు, రాస్తారు. దేనికి? కాళేశ్వరం కడితే మా గతి ఏం కావాలి అని చెప్పి ఆంధ్ర ఇంజనీర్లు, ఆంధ్ర మేధావులు ఏడుపులు మొదలుపెట్టారు అంతకంటే ముందే. ఏంటి తెలుసా వాళ్ళు రాసిన రాత? ఒకవేళ తెలంగాణ వచ్చి నిజంగానే, వాడు తెలంగాణ రావడం కంటే ముందు ఒక మేధావి రాసిన, ఆంధ్ర మేధావి, ఒకవేళ నిజంగానే కేసీఆర్ కొట్లాడుతున్నట్టు అది ఏదైనా ఫలించి తెలంగాణ వస్తే, అది రాదు కానీ వస్తే, వాళ్ళు అనుకున్నట్టు గోదావరి నీళ్ళు ఆపితే పైన మన పరిస్థితి ఏం గాను? మన పోలవరమే కాదు, మన ధవళేశ్వరం ఆ కింద ఈ నీళ్లు ఎదురుపోతే తప్ప సముద్రంలో పోటు ఎక్కువై పైకి నీళ్ళు వచ్చి మన లంకల్ని కబలిస్తే మన గతి ఏం గాను? ఎంత దూరం ముందు చూడుకుంటారా? తెలంగాణ రాకముందు రాసిన మాటలు ఇవన్నీ కూడా నాయి కావు, ఒక ఆంధ్ర మేధావి రాసినాయి. ఎందుకు ఆపారు తెలంగాణ, ఎందుకు అడ్డుకున్నారు, కాళేశ్వరం మీద ఎందుకు విషయం గక్కుతున్నారు అంటే ఇది కారణం. కాళేశ్వరం మీద విషయం ఉత్తరికి అక్కడం లేదు. ఈ ద్రోహులు దొరికిరు, ఇంటి దొంగలు దొరికిరు. వాళ్ళకు వీళ్ళ నోట్లో పెట్టి వాళ్ళు రాయిస్తున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు. కాళేశ్వరం అంటే 19 కాంపోనెంట్స్, 100 కిలోమీటర్ల సొరంగాలు, 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 100 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, అనేక ఎత్తిపోతలు,
అనేక బ్యారేజ్లు, చివరికి ఒకటి మేడిగడ్డ. మేడిగడ్డతోని పనే లేదు. ఇవాళ కూడా మేము అనేకసార్లు ఛాలెంజ్ చేసినాం, శాసనసభలో కావచ్చు, బయటికి పోయి అక్కడ పోయి కూడా కావచ్చు. ఇవాళ మా చేతికి ఇచ్చిన, ఇవాళ కేసీఆర్కి అప్పచెప్పిన కాళేశ్వరం నీళ్లు 3 రోజుల్లో ఉత్తమ్ కుమార్ నీ కోదాడ కాన్స్టిట్యూన్సీ కూడా తీసుకొస్తాం నీళ్లు అని చెప్పినాం. ఏం అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలు నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఎండాకాలం వచ్చినప్పుడు కూడా వర్షాలు పోయిన తర్వాత ఏమైనా ఆపత్కాలం వస్తే ఇబ్బంది కాకుండా ఉండడం కొరకు మాత్రమే ఒక 24 టీఎంసీల నీళ్ళని నిల్వ చేయడానికి కట్టుకుంది మేడిగడ్డ. ఎండాకాలంలో ఒక 24 టీఎంసీల నీళ్లను అందుబాటులో ఉంచుకోవడం కొరకు, అవసరమైతే వర్షాలు లేట్ అయితే అడ్వాన్స్గా నీళ్ళు ఇచ్చుకోవడం కొరకు, తూకాలు పోసుకోవడానికి, నార్లు పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా సీజన్ ప్రారంభం కాగానే ఎత్తిపోసుకుంటే మన ఇంట్లో మన కుండలో ఉన్నట్టు ఉంటాయి కదా అని చెప్పి కట్టుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కాళేశ్వరం మొత్తం రన్ అవుతుంది. అయింది. మొన్న నీళ్లు తెచ్చింది కూడా వీళ్ళు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తెచ్చినామని ఏదైతే వాగుతున్నారో వీళ్ళు, ఆ ఎల్లంపల్లి నుంచి వచ్చిన కాలువ కావచ్చు, ఎత్తిపోతలు కావచ్చు, అది కూడా కాళేశ్వరమే. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెచ్చేది కూడా కాళేశ్వరమే, కాళేశ్వరం ప్రాజెక్టే. ఆ సొరంగం కావచ్చు, ఆ వేసిన మోటార్లు, బాహుబలి మోటార్లు కావచ్చు, 139 మెగావాట్ల మోటార్ ఒకటి ఎక్కడ లేదు ప్రపంచంలో, ఏసియాలోనే అంత పెద్దది లేదు. అది కాళేశ్వరంలో భాగంగా. నిన్న మిడ్మానేరి తీసుకొచ్చిందైనా, నిన్న మలన సాగర్ తీసుకొచ్చిందైనా నీళ్ళు దాంతోనే. ఇది మొత్తం కాళేశ్వరం. ఏమనంటే మేము ఎల్లంపల్లి నుంచి తెచ్చినాం. నీ ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత? ఎన్ని రోజులు ఉంటాయి ఎల్లంపల్లి నీళ్ళు? మరి నీ ఎల్లంపల్లి నుంచి తెచ్చింది నిజమైతే మరి 2014 ముందు ఎందుకు రాలేం? కేసీఆర్ రాకముందు ఎందుకు రాలే? అప్పటికే ఎల్లంపల్లి కట్టినావు కదా. ఇదే వాగుడు నాశనం చేసిండు కేసీఆర్. ఏంది 60,000 బడ్జెట్ను 3 లక్షల కోట్లకు చేయడం, నాశనం చేయడం. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్లకు చేయడం, నాశనం చేయడం. 1,12,000 తలసరి ఆదాయాన్ని 3,00,000, 3.5 లక్షలు చేయడం, నాశనం చేయడం. సగానికి పైన ఆందోళన కొట్టుకుపోయే ఉద్యోగాలను 90% మనకు తేవడం, నాశనం చేయడం. భారతదేశంలో ఆహార ఉత్పత్తిలో, వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 చేయడం, నాశనం చేయడం. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు ఆ డాస్ మీద నుంచి. వాడు దాని ముందే నిలబడే ఫోటో చూస్తాడు, ఇది లేదంటాడు. ఇక ఆ మాటలు అయితే ఆ వికారంగా మాటలు మనం మాట్లాడుకుంటే లేవు. వాడు కడగకుండా కూర్చుంటాడు ఇట్లా. ఏమన్నా లేవన్నీ ఇక కడుక్కోకుంటే వాసన వస్తుంది, చిన్నపురాన్ని కూడా ఎరికి. వాడు కూర్చున్నాక కడుక్కో రాకపోతే అమ్మ అని ఏడుస్తాడు వచ్చి కడగమని. గంత సోయి తప్పిన మాటలు, జ్ఞానం లేని మాటలు, చెత్త మాటలు, అడక తినే మాటలు. ఒకటే మాట చివరిగా వీళ్ళు మొదటి రోజు నుంచి మాట్లాడింది ఏంది? కేసీఆర్ అప్రపాలు చేసిండు, అప్పే లేకుండా తెలంగాణలో ప్రభుత్వం చేస్తామని చెప్పాను. అప్పే లేకుండా తెస్తామని కదా వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం. కేసీఆర్ అప్పు చేయడం తప్పైతే ఇక నువ్వు కూడా అప్పు లేకుండా చేయాలి కదా ఒకరి. అసెంబ్లీలో నేను అదే మాట అన్నా, అప్పులు చర్చ చేసినప్పుడు, సంతోషం భయ్, మీరు అప్పు లేకుండా కనుక మీరు రాష్ట్రాన్ని నడిపితే మేము మా ప్రభుత్వం నుంచి స్వాగతిస్తాం, ధన్యవాదాలు చెప్తాం. మా కేసీఆర్ కూడా సరి చేసుకుంటాడు, మనసారి నేర్చుకుంటాడు. అప్పుడు ఏమో ఎంత గొప్పగా తెచ్చిరు పిల్లగాళ్ళు, తెలంగాణలో అప్పు లేకుండా నడుపుతున్నారు రాజ్యం అని చెప్పి. నాకు సరిగ్గా నడపరాకపోయే కదా అనుకుంటాడు. మంచిది, మీరు ఆ పద్ధతిలో నడపమన్నాం. ఏమైంది? ఏడాది తిరగక ముందే 1,50,000 కోట్లు. మన సంవత్సరానికి అప్పుడు ఆవరేజ్ చేసిందే 40,000 కోట్లు. వీళ్ళు సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు వేసి ఏం జరుగుతుంది? ఇంకొక ప్రమాదం, ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. వాస్తవానికి 10 ఏళ్ళు పెరుగుకుంటూ వచ్చింది. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు కరోనాలో కూడా పెరుగుకుంటూ వచ్చింది తెలంగాణ ఆదాయం. కానీ గత సంవత్సరం 15,000 కోట్లు తగ్గింది. ఏం జరుగుతుంది?
కాంగ్రెస్ మంత్రుల జేబులోకి పోతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. ప్రజలకు చెందాల్సిన పైసలు ప్రజలకు రాకుండా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోతున్నాయి. రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారు. ఆ దొంగతనం నుంచి బయటపడడం కొరకే, దారి తప్పడం కొరకు దొంగ అని ఉరుకుతున్నట్టు ఇవాళ కేసీఆర్ పైన కమిషను, ఇంకోటి పైన కమిషను, ఈ కేసు ఆ కేసు, పనికి మాలిన పనులను చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం చదువుకున్న వాళ్ళుగా, యువకులుగా, విద్యార్థులుగా, స్కాలర్స్గా మనం ఏం చేద్దాం, మన బాధ్యత ఏంది అని చెప్పి చర్చ చేసుకోవడం కొరకే ఇవాళ ఈ సెమినార్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు.